హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. సో, మార్నింగ్ తీసిన వీడియో అనమాట ఇది. ముగ్గైతే చాలా బాగుంది కదా! ఈ మధ్య అమ్మ అయితే చూసి యూట్యూబ్‌లో రకరకాల ముగ్గులైతే ట్రై చేస్తుందండి యూట్యూబ్‌లో చూసి. ఇంక ఇక్కడ అన్నయ్య అయితే పూజ చేసేస్తున్నాడు. చూసారా ఎన్ని రకాల పూలొచ్చాయో అమ్మ వాళ్ళ గార్డెన్‌లో. చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి అన్ని పూలు కూడా. ఇలా దేవుణ్ణి చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అన్నయ్య అయితే పూజ చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నేను వచ్చేసి ఇక్కడ క్యాప్సికమ్ పచ్చడి అయితే చేశానండి మధ్యాహ్నం లంచ్లోకి. ఈ రెసిపీ వచ్చేసి నేను షార్ట్ వీడియోలో పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి చెక్ చేయండి. ఇవాళ లంచ్లోకి వచ్చేసి ఇదిగోండి టమాటో పప్పు, అంటే ఇది ముద్దపప్పు లాగానే అనమాట. దీన్ని ఇంకా పోపు వేయము, ఉప్పు వేసుకుంటాం కానీ కారం అయితే వేయము. ఇంక ఇక్కడ లంచ్ అయితే చేసేస్తున్నాము. వేడివేడి అన్నం, క్యాప్సికమ్ పచ్చడి, ఇంకా పప్పు. ఇంకా ఈవినింగ్ వచ్చేసి టీ అయితే పెట్టేస్తున్నాను. అంటే నేను మధ్యలో షూటింగ్ ఏం తీయలేదు, ఎందుకంటే ఏదైనా వర్క్ చేస్తే కదా మీతో షేర్ చేసుకునేది. ఇంకా ఈవినింగ్ అయితే అంట్లు నేనైతే తోమేసి ఇలా గట్టంతా నీట్గా చేసేసుకున్నాము. అమ్మ అయితే వాషింగ్ మిషన్ వేసేసి ఇల్లంతా కూడా నీట్గా సర్దేసి ఇల్లు తుడిచి మాప్ అయితే కొట్టేసిందండి. ఇల్లు అయితే చాలా నీట్గా ఉండింది. ఇంకా నేను అంట్లు తోమేసి స్నానం అయితే చేసి వచ్చాను. ఇప్పుడు మీకు ఇల్లంతా కూడా ఎంత నీట్గా ఉందో చూపిస్తాను, చూసేయండి. దీన్ని అయితే మెయింటైన్ చేయలేక కింద మీద పడిపోతున్నాం నేను అమ్మ, ఎందుకంటే రోజు రోజు చాలా హెవీగా సర్దాల్సి వస్తుంది. రోజంతా బిజీగా ఉన్నట్టే ఉంటుంది. అంత మెయింటైన్ చేస్తే ఇంత నీట్గా ఉంటుంది అన్నమాట ఇల్లు. లేదనుకోండి అసలు ఎంత చెత్తగా ఉంటుందో, అది ఎందుకు అలా అవుతుందో కూడా అర్థం కాదు. ఇల్లు అంతా కూడా అంత ఇదైపోతుంది. ఇంకా నేనైతే టీ పెడుతూ మధ్యలో మీకు ఒక డ్రెస్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. నేను ఆన్లైన్లో తెప్పించుకున్నది. డైలీ అంటే నార్మల్గా వేసుకోవడానికి, పార్టీ వేర్ అట్లా అయితే ఏం కాదు. ఇదేనండి, మీషోలో తెప్పించుకున్నాను. 650 రూపీస్ అనమాట ఈ డ్రెస్సు. చాలా బాగుంది అనిపించింది నాకు. క్యాజువల్ వేర్గా బాగుంటుంది ఎక్కడికైనా వేసుకెళ్ళడానికి. సో మొత్తం డ్రెస్ అంతా కూడా చాలా మెత్తగా ఉంది. కాకపోతే వచ్చిన తర్వాత మేము చూసి ఇంకా మడత పెట్టకుండా అలాగే పెట్టేసాం కబోర్డ్లో, అందుకనే కొంచెం ముడతలు పడిపోయింది డ్రెస్ అంతా. ఇంకా ఈసారి వేసుకుని చూసిన తర్వాత నీట్గా ఫోల్డింగ్ చేసి నేను మళ్ళీ కబోర్డ్లో అయితే పెట్టేశాను. ఇదే కాకుండా ఇంకొక 2 టాప్స్ అయితే మేము ఆర్డర్ పెట్టాము. అది కాంబో లాగా వచ్చిందనమాట. 350కి 2 టాప్స్ అయితే వచ్చాయి. అవి కూడా వేసుకుని చూశాను, అసలు ఫిట్టింగ్ ఎలా ఉంది, సరిపోతుందా లేదా అని చెప్పి చూశాను అనమాట. ఇంకా ఈ పింక్ టాప్ వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చింది. కంఫర్టబుల్గా అనిపిస్తుంది. మనకు ఎన్ని బట్టలు ఉన్నా సరే మళ్ళీ ఏదో ఒకటి వెతుక్కుంటూ ఉంటామన్నమాట. బోర్ వచ్చేస్తుంది వేసుకున్న బట్టలు వేసుకొని. అందుకనే ఇంకా ఈ 2 టాప్స్ అయితే అమ్మ ఆర్డర్ పెట్టింది. 350కి 2 వచ్చాయి. నాకు ఈ కలర్ కంటే కూడా పింక్ కలర్ బాగా నచ్చింది అనిపిస్తుంది, నాకు సెట్ అయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అయితే మా చిన్న అత్తయ్య గారు వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ ఉందని చెప్పి మా హస్బెండ్తో ముందుగానే ఈ శారీ పంపించారు. అంటే మ్యారేజ్లో కట్టుకుంటానని చెప్పి బ్లౌజ్ కుట్టించుకుంటాం కదా ఈలోపు, అందుకని చెప్పి పంపించారనమాట. ఇంట్లో ఒక ఏమంటారు 11-12 మెంబర్స్కి సేమ్ ప్యాటర్న్లో శారీస్ అయితే పెట్టారు. కలర్ డిఫరెంట్ కానీ ఇంకా ప్యాటర్న్ అయితే డిజైన్ అయితే సేమ్ అనమాట. అంటే అందరం కట్టుకుని ఫోటోలు దిగితే బాగుంటుంది కదా అన్నట్టు ఇంకా ఇలా ఈ టైప్ శారీ అయితే నాకు పంపించారు. నేను బ్లౌజ్ కుట్టించుకుందాం అనుకున్నాను కానీ ఇంకా కుట్టించుకోలేదు. అంటే ఈలోపే ఇలా అయిపోయింది కాబట్టి మేము వెళ్ళకూడదు కదా మ్యారేజ్కి, అందుకని చెప్పి ఇంకా వెళ్ళలేదన్నమాట. మ్యారేజ్ 22కి అయిపోయింది, మొన్న ఆగస్టు 22కి. ఇంకా శారీ అయితే మీకు చూపిస్తానని చెప్పాను మొన్న వీడియోలో, మర్చిపోయాను ఇంకా చూపించలేదు. అందుకే ఇప్పుడు పనిలో పనిగా ఇది కూడా చూపించేస్తున్నాను. ఈ శారీ మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా దీని వర్త్ ఎంతనో, దీని కాస్ట్ ఎంతనో నాకైతే తెలీదు. అలాగే దీన్ని ఏమంటారు ఈ టైప్ శారీని అనేది కూడా నాకు శారీస్ గురించి పెద్దగా ఐడియా లేదండి. అందుకే నేను దీని గురించి మీకు ఏం చెప్పలేకపోతున్నాను. నేను బ్లౌజ్ కూడా వచ్చేసి నేను నార్మల్గా కుట్టించుకుంటాను, పెద్ద డిజైన్స్ అవి ఇవి ఏం పెట్టించుకోను అనమాట. నెక్స్ట్ అయితే ఇంకా డిన్నర్ ప్రిపేర్ కూడా చేసేసామండి. ఇంతలోగా మా హస్బెండ్ అయితే వచ్చేసారు ఇక్కడికి. ఎందుకంటే కొంచెం హైదరాబాద్లో ఆయనకు కొంచెం పని ఉందన్నమాట. ఆ పని అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి మా ఇంటికి అయితే వెళ్దామనుకుంటున్నాము.
నేను వచ్చేసి మా పింటు కోసం ఇక్కడ పెడిగ్రీ అయితే కలిపేస్తున్నాను. మా హస్బెండ్ వచ్చిన కాసేపట్లోనే ఇంకా మా అన్నయ్య కూడా వచ్చేసాడనమాట. ఇంకా నలుగురం కలిసి డిన్నర్ అయితే చేసేయాలండి. వాళ్ళ కోసమే మేము వెయిట్ చేస్తూ డిన్నర్ చేయలేదు. అంటే నలుగురం కూర్చుని తినచ్చు కదా అని చెప్పేసి. ఇంకా అదిగోండి అన్నయ్య కూడా వచ్చేసాడు. ఇవాళ అయితే ఇంకా మేము బిగ్ బాస్ కూడా చూడలేకపోయామండి. ఎంతసేపు ఈ పని హడావిడి ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి సరిపోయింది మాకు. అందుకే ఇంకా బిగ్ బాస్ కూడా చూడలేకపోయాం మేము. ఇంకా నలుగురం కలిసి కాసేపు కబుర్లు చెప్పుకుని డిన్నర్ చేసి పడుకునేటప్పటికి 8, 1 అవుతుంది టైము. ఇంకా తర్వాత నెక్స్ట్ డే మా హస్బెండ్ వర్క్ చూసుకుని వచ్చాక మేమిద్దరం కూడా ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతాము. 1 మంత్ పైనే అయిపోయింది నేను ఇంటికి వెళ్ళాక. సో ఇంకా నేను ఎలాగో ఇంటికి వెళ్ళిపోతున్నాను కదా, వెళ్ళేలోపు అమ్మకు కొంచెం హెల్ప్ చేద్దాము అని చెప్పి ఈ స్టిక్కరు కొన్ని ప్లేసెస్లో అంటపెట్టలేదన్నమాట. అందుకని అది నేను చేద్దామని ట్రై చేస్తూ ఉన్నాను. అంటే నాకు కూడా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే నేను కూడా మా ఇంట్లో కిచెన్ కోసం నేను కూడా స్టిక్కర్ తెప్పిద్దాం అనుకుంటున్నాను. ఇలా నాకైతే ఇట్లా చాలా బాగా నచ్చింది. అంటే నేనే సెలెక్ట్ చేశాను ఇటువంటి స్టిక్కరు అమ్మ వాళ్ళ ఇంటి కోసం. నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఒక బ్రైట్ లుక్ అనేది వచ్చిందనమాట కిచెన్కి. సో ట్రై చేస్తుంటే నాకు రాలేదు. అందుకే అమ్మ చూపిస్తుంది ఇట్లా పెట్టాలి అని చెప్పి చూపిస్తూ ఉంది. ఎందుకంటే చాలా కష్టం అండి. నేను ఏదో నార్మల్గా ఈజీ ఏమో అనుకున్నాను, కానీ ఒక చేత్తో మనం స్టిక్కర్ అంటిస్తూ ఇలా బబుల్స్ కానీ ముడతలు కానీ రాకుండా క్లాత్తోని ఇలా చేస్తూ ఉండాలన్నమాట. మళ్ళీ ఎక్కడో చోట ముడత వస్తూ ఉంటే దాన్ని మళ్ళీ తీసి అతకబెడుతూ ఉండాలి. ఒక్కళ్ళు అయితే చేయలేరు, ఇద్దరు కంపల్సరీ ఉండాల్సిందే. సో కిచెన్ మొత్తానికైతే ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. కొద్దిగా మేము స్టిక్ చేస్తూ ఉన్నాము వాల్కి. ఇంకా చాలా ఉంది. మొత్తం ఓవరాల్గా కిచెన్లో ఈ స్టిక్కర్స్ అంతా అతకబెట్టిన తర్వాత మళ్ళీ మీకు ఒకసారి వీడియోలో షేర్ చేసుకుంటాను కిచెన్ లుక్ అనేది ఎలా వచ్చింది ఏంటనేది. ఇంకా అమ్మ అయితే ఒకసారి స్టిక్ చేసేసింది, కానీ ఇలా ఇంత శ్రమ పడుతూ చేయడం అయితే నా వల్ల కాదేమో అనిపించిందండి. అందుకే ఇంకా నేనైతే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నాను. అమ్మ స్టిక్ చేస్తుంటే నేను అమ్మకి కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నాను అంతే. ఇలా ఒక్క బ్లాక్ స్టిక్ చేసేటప్పటికే మా పని అయిపోయిందనమాట. ఇంకా అందుకనే మా హస్బెండ్ అయితే వచ్చారు. తను నేను స్టిక్ చేస్తా అని చెప్పి వచ్చారనమాట. వీళ్ళు ఏంటంటే అక్కడక్కడ వదిలేశారు. ఇంకా అదంతా స్టిక్ చేసేటప్పటికే చాలా ఓపిక కావాలండి. నిజంగా చెయ్యి అంతా నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. అందుకనే కొద్దిగా టైం దొరికినప్పుడల్లా ఒక్కొక్క ప్లేస్లో అతకబెడుతూ ఉన్నామన్నమాట. ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి మొత్తం అతకబెట్టడానికి ట్రై చేసాం, కానీ మొత్తం అయితే కంప్లీట్ అవ్వలేదు. చాలా టైం పడుతుందన్నమాట ఇదంతా అవ్వడానికి. ఇంకా లేట్ కూడా అయిపోతుందని చెప్పి మేమైతే డిన్నర్ చేసేసి ఇంకా రెస్ట్ తీసుకున్నామండి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే ఇంటికి వెళ్ళాలనుకున్నాం కాబట్టి మా హస్బెండ్కి ఇంకా డ్యూటీ కూడా ఉంది. తను కూడా డ్యూటీకి వెళ్ళిపోవాలని చెప్పేసి ఈ కొంచెం అయితే మేము స్టిక్ చేసేసి ఇంకా వదిలేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా మా ఇంట్లో నుంచి మీతో తప్పకుండా షేర్ చేసుకుంటానండి, నా డే రొటీన్ వ్లాగ్స్ అన్నీ కూడా. సో ఇక్కడితోని ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది
అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కొత్తగా మన ఛానల్ని చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.